హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా 10th క్లాస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో ఉన్నటువంటి పోస్టులకి ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ అర్హులు. అండ్ జీతం వచ్చేసి మీకు 56,900 వరకు పర్ మంత్కి పే చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే www.shinindiaarktutorial.comలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 11. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెసిడెన్షియల్ కమిషన్, న్యూఢిల్లీ. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ వేరియస్ కేటగిరీస్. సో వివిధ రకాలైనటువంటి పోస్టులకి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో పోస్టుల నేమ్ చూసుకున్నట్లయితే యూడిసి గ్రూప్ సి. యూడిసి పోస్ట్కి వచ్చేసి మొత్తం ఖాళీలు 11 ఉన్నాయి. దీంట్లో జనరల్ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ఎల్డీసీ పోస్ట్కి చూసుకున్నట్లయితే మొత్తంగా 12 ఖాళీలు ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3 ఖాళీలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 1 ఖాళీ. నెక్స్ట్ ఎంటీఎస్ పోస్ట్కి చూసుకున్నట్లయితే మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 1 ఖాళీ ఉంది. పిహెచ్ క్యాండిడేట్స్కి 1 ఖాళీ ఉంది. సో మొత్తంగా 14 ఖాళీలు. అండ్ గ్రేడ్ పే కనుక మీరు చూసుకున్నట్లయితే లెవెల్ 4 కింద మీకు యూడీసీ పోస్ట్కి 25,500 నుంచి 81,100 వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ 2 ఎల్డీసీ పోస్ట్కి అయితే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంటీఎస్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 18,000 అంటే 18,000 నుంచి 56,900 వరకు వాళ్ళు పే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూద్దాం. సో ఎవరైతే 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ ఎల్డీసీ పోస్ట్కి మాత్రం 12th అంటే ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. యూడీసీ పోస్ట్కి అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ యొక్క యూడీసీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే 10th క్వాలిఫై ఉంటారో వాళ్ళు ఎంటీఎస్ పోస్ట్కి అర్హులు. కాబట్టి ఇందులో మొత్తం ఎంటీఎస్కి 14 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి సో 10th వాళ్ళకి ఇది ఎలాంటి అనుభవం కూడా ఇక్కడ అడగలేదు. కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎంటీఎస్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే యూడీసీ పోస్ట్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎల్డీసీ పోస్ట్కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ పోస్ట్కి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్స్ కూడా మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కానీ ఇక్కడ రిజర్వేషన్స్ వర్తిస్తాయని ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క రిజర్వేషన్స్ చూసుకొని మీకు కన్వీనియంట్గా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్ మోడ్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ మోడ్లో చేసుకోవడానికి వీల్లేదు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది జూలై 20వ తేదీన రిలీజ్ అయింది. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇలా 4 టైప్ ఆఫ్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours అనేది ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లో మీకు 25 క్వశ్చన్స్ జనరల్ యాప్టిట్యూడ్, 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 50 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ పేపర్ 3లో
టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ విత్ మినిమమ్ స్పీడ్ 35 words per minute. సో మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే 3% అలో చేస్తారని మెన్షన్ చేశారు. సో టైపింగ్ టెస్ట్ మీకు 10 minutes కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 4లో డెస్క్రిప్టివ్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ కంప్రహెన్షన్ ప్యాసేజ్, ప్రిసైజ్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్. సో ఎస్సే రైటింగ్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ అనేది పేపర్ 4లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 గంటలు అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మీకు ఈ యొక్క పోస్ట్లకి క్వాలిఫై అవ్వాలి అంటే అన్ని ఎగ్జామ్స్లో మీకు టోటల్గా చూసుకున్నట్లయితే 50% మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగినట్లయితే మీకు డైరెక్ట్గా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా యూడిసి పోస్ట్ వాళ్ళకి, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఎల్డిసి పోస్ట్కి కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో ఇలా 3 type ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. పేపర్ 1లో అయితే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. సో దీంట్లో మొత్తం 100 questions ఉంటాయి. సో ఈ 100 questions జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 50 questions, జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 questions, కాంప్రహెన్షన్ సెక్షన్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ 25 ఉంటాయి. సో మొత్తంగా 100 questions, 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులోనే పేపర్ 2 ఎగ్జామ్ వచ్చేసి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 25 questions ఉంటాయి. అండ్ నెక్స్ట్ టైపింగ్ స్పీడ్ పేపర్ 3లో టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute మీరు టైప్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. సో ఈ యొక్క టెస్ట్ మీకు 10 minutes అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పేపర్ 4లో డెస్క్రిప్టివ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ కంప్రహెన్షన్ ప్యాసేజ్. సో ఎస్సే రైటింగ్ టెస్ట్ ఉంటుంది పేపర్ 4లో, ఇది 2 hours ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జస్ట్ 50% మార్క్స్ మీరు ఈ యొక్క అన్ని టెస్ట్లలో క్వాలిఫై అయినట్లయితే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అంటే ఎంటీఎస్ పోస్ట్ వీళ్ళకి జస్ట్ OMR బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ మీకు 2 hours ఉంటుంది. దీంట్లో 100 questions ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 questions, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 questions, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 questions, జనరల్ అవేర్నెస్ నుంచి 25 questions. సో ఈ విధంగా మొత్తం 100 questions సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మీరు జస్ట్ 50% మార్క్స్ అనేది స్కోర్ చేయగలిగితే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 45% మార్క్స్ అనేది మీకు SC ST OBC వాళ్ళకైతే జస్ట్ 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ విల్ బీ బేస్డ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ సెలెక్ట్ లిస్ట్, మెరిట్ లిస్ట్ అండ్ దేర్ విల్ బీ నో రౌండింగ్ ఆఫ్ మార్క్స్. సో ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి తర్వాత మెరిట్ లిస్ట్ తీస్తారు. సో మెరిట్ లిస్ట్ అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళని బేస్ చేసుకొని మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 350 rupees అనేవి కట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరల్ కేటగిరీస్ వాళ్ళకైతే 350 rupees ఉంది. నెక్స్ట్ EWS వాళ్ళకి, SC ST వాళ్ళకైతే 200 రూపాయలు కట్టాల్సి ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను మెయిన్ వెబ్సైట్ వచ్చేసి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ముందుగా మీరు క్లాస్ విన్న తర్వాత ఒకసారి నోటిఫికేషన్ చదివిన తర్వాత డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. క్లాస్ వినకుండా నోటిఫికేషన్ చదవకుండా ఎవరు కామెంట్ చేయొద్దు. సో మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ncdrc.nic.in. ఈ యొక్క వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటిని ఒకసారి చదివి మీరు సాటిస్ఫై అవుతేనే అప్పుడు అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఒక ఫామ్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేసి దీంతోపాటు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అటాచ్ చేసి ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు దీన్ని యూజ్ అవుతుంది కాబట్టి సో అందరూ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను.
నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను 11. సో మీరు వెబ్సైట్లోకి డైరెక్ట్ లింక్తో లాగిన్ అయిపోతారు కాబట్టి దాంట్లో నోటిఫికేషన్ నెంబర్ సీరియల్ వైజ్గా చూసుకున్నట్లయితే మీకు 11th నెంబర్లో ఈ యొక్క నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27 అంటే జూలై 20వ తేదీ నుంచి మీకు ఉదయం 10 గంటల నుంచి అప్లికేషన్ ఆల్రెడీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 19వ తేదీ 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు. సో లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను 19 ఆగస్టు, నోట్ చేసుకోండి. బలెట్స్ క్లాస్లో భాగంగా ఎవరైతే 10th క్వాలిఫై అయి ఉంటారో, ఇంటర్ క్వాలిఫై ఉంటారో వాళ్ళ కోసం రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు మీకు ఇప్పుడు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.